విద్యకు అర్హత కులమా నిబద్ధత, గురువు నిరాకరించిన గురువును దైవంగా భావించిన వైనం, తన భవిష్యత్తును తానే నరికి గురుదక్షిణగా సమర్పించడం, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే గురుభక్తిలో శిఖరాగ్రానికి చేరిన శిష్యుడు, మాట లేకుండానే మహాగురుదక్షిణ చెల్లించిన శిష్యాగ్రేసరుడు ఏకలవ్యుడు. అనగనగా అది ద్వాపరయుగంలోని సమయం. అరణ్యంలో ఓ యువకుడికి విలువిద్యంటే ప్రాణం. ద్రోణాచార్యుడే తనకు గురువవ్వాలన్నదే అతని కల. అతనే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు గురువు కోసం అన్వేషణ సాగించే సమయంలో ఒకరోజు ద్రోణాచార్యుణ్ణి కలుస్తాడు ఏకలవ్యుడు. గురుదేవా, గురుదేవా, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి, విలువిద్య నేర్పించండి గురుదేవా. ఇదిగో ఏకలవ్య, నీవు క్షత్రియుడివి కావు. నీ స్వభావం నియంత్రణలో ఎన్నటికీ ఉండదు. ఈ విద్య నీ చేతిలో ఎప్పటికైనా ప్రమాదకరమే అవుతుంది. అది సమాజానికి హానికరంగా కూడా మారవచ్చు అని చెప్పి తిరస్కరిస్తాడు ద్రోణాచార్యుడు. ఆ మాటలు ఏకలవ్యుణ్ణి గాయపరుస్తుంది. ఆయన మనసులో గురువు పట్ల భక్తి అప్పటికీ తగ్గదు. ద్రోణాచార్యుని తిరస్కారంతో ఏకలవ్యుడు ఏమాత్రం చెదిరిపోక తిరిగి అరణ్యానికి వెళ్లి మట్టితో ద్రోణాచార్య ప్రతిమను సృష్టించుకుంటాడు. ఆ ప్రతిమనే తన గురువుగా భావిస్తాడు. తానే స్వయంగా విద్య నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా అకుంఠిత దీక్షతో శ్రద్ధాభక్తులతో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు ఏకలవ్యుడు. ఈ విధంగా అకుంఠిత దీక్షతో శ్రద్ధాభక్తులతో విద్యనభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుని ప్రియ శిష్యుడైన అర్జునుడికి సమ ఉజ్జీవుడా అని అనిపించేంతలా అపారమైన ప్రతిభను కూడగట్టుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ద్రోణుడు ఓసారి పాండవులను వేటకు తీసుకువెళతాడు. వారితో పాటు ఓ వేట కుక్క కూడా వెంట వస్తుంది. అది మొరుగుతూ ముందు పరుగెడుతూ ఉంటుంది, దారి చూపిస్తూ ఉంటుంది. ద్రోణులు పాండవులు దాని వెంట నడుస్తూ ఉంటారు. ఇక అదే సమయంలో ఆ అడవిలో ఏకలవ్యుడు ధనురాభ్యాసం చేస్తూ ఉంటాడు. అడవిలో పరుగులు పెడుతున్న ఆ వేట కుక్క ఏకలవ్యుడు ఉన్న చోటకు చేరుకుంటుంది. మలినమైన శరీరం, జడలు ధరించి ఉన్న ఏకలవ్యుడిని చూసి మునిపెన్నడూ అటువంటి వ్యక్తిని చూడని ఆ శునకం మరగడం ప్రారంభిస్తుంది. ఎంతకీ అది ఆపకపోవడంతో ఏకలవ్యుడు ఒకేసారి 7 బాణాలను ఆ కుక్కపైకి ప్రయోగిస్తాడు. దీంతో ఆ కుక్క మూలుగుతూ మళ్లీ పాండవుల వద్దకు చేరుకుంటుంది. ఆ కుక్క దీనస్థితి, దానికి బాణాలు కొట్టిన విలుకాడి హస్తలాఘవం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ కుక్క చూపించిన దారి వెంట వెళ్లిన పాండవులు అక్కడ ఏకలవ్యుడు ధనురాభ్యాసం చేయడం చూస్తారు. ఇదిగో నీవెవరు అని ప్రశ్నిస్తారు పాండవులు. తాను హిరణ్యధనుడి కొడుకని, ద్రోణుడి శిష్యుడినని, తన పేరు ఏకలవ్యుడని బదులిస్తాడు ఏకలవ్యుడు. దీనికి ఆశ్చర్యపోతారు పాండవులు. ద్రోణుడి దగ్గరకు తిరిగి చేరుకున్న పాండవులు జరిగిందంతా చెబుతారు. ద్రోణుడి శిష్యుణ్ణని చెప్పుకోవడం, ఏకలవ్యుడి విలువిద్యా నైపుణ్యం చూసిన అర్జునునికి తనను మించిపోతాడేమోననే సందేహం కలుగుతుంది. విలువిద్యలో తనకు మించిన వీరుడు మరొకరు ఉండరని ద్రోణుడు చెప్పిన మాటలు అతనికి స్ఫురిస్తాయి. దీంతో అర్జునుడు ద్రోణుణ్ణి సమీపించి తన సందేహం వ్యక్తపరుస్తాడు. విషయం తెలుసుకుని మరుసటి రోజు ద్రోణుడు పాండవులతో కలిసి ఏకలవ్యుడి వద్దకు వెళతాడు. గురుదేవా, మీ దర్శనమే నా భాగ్యం, రండి రండి. విలువిద్య చూసి ద్రోణుడు ఆశ్చర్యపోయాడు. కానీ మనసులో మాత్రం ఆందోళన. ఈతని చేతిలో ఈ విద్య ఉంటే లోకానికే ప్రమాదం కదూ. శిష్య, నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి. గురుదేవా, ఎంత మాట ఎంత మాట ఎంత మాట అన్నారు. మీరు అడగడమే నా అదృష్టం కదూ, పూర్వజన్మ సుకృతం కదూ అంటూ మురిసిపోతాడు ఆనందంతో ఏకలవ్యుడు. ఇదిగో గురుదేవా, ఏం కావాలి చెప్పండి, ఇప్పుడే ఈ క్షణాన్నే ఇస్తాను మీకు గురుదక్షిణ అంటూ ప్రతిన పూనుతాడు ఏకలవ్యుడు. ఏకలవ్య, విను. నీ కుడి చేతి బొటనవేలు నాకు గురుదక్షిణగా సమర్పించగలవా? ఎంత మాట గురుదేవా, ఎంత మాట. ఇదిగో ఈ క్షణానే, ఇప్పుడే ఇస్తాను అని తన అమ్ముల పొదిలో నుంచి బాణాన్ని తీస్తాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. గురువుకు అర్పించడమే నా జన్మ సార్థకత అని మనసులో భావిస్తూ తన బొటనవేలు చిరు అమ్ముతోనే అప్పటికప్పుడే నరికి గురుదక్షిణగా సమర్పిస్తాడు
చరిత్రలో నిలిచిపోతాడు గురుభక్తికి ప్రతీకగా ఏకలవ్యుడు. ఇది గురుభక్తిలో శిఖరాగ్రానికి చేరిన శిష్యుడు, మాట లేకుండానే మహాగురుదక్షిణ చెల్లించిన శిష్యాగ్రేసరుడు. ఇది గురుభక్తిలో శిఖరాగ్రానికి చేరిన శిష్యుడు, మాట లేకుండానే మహాగురుదక్షిణ సమర్పించిన ఏకలవ్యుడు. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ఏకలవ్యుడు ఓడిపోయినవాడు కాదని, త్యాగంతో అమరుడయ్యాడని. అంతేకాదు, ప్రతిభ ఉన్నా విద్య దిశ తప్పితే సమాజానికే అది ప్రమాదకరమవుతుందని. గురుభక్తి అనేది అంధ విధేయత కాదని, వివేకంతో కూడిన శరణాగతి ముఖ్యమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.